ప్రతిభా బయోటెక్ సమర్పించు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకింది. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. కొన్ని రోజులుగా 1 కోటికి పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పౌల్ట్రీ యజమానులకు లక్షల్లో నష్టపోయారు. మరోవైపు చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమ గోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 1,20,00,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన కోడికి ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు. ఉదయం ఆరోగ్యంగా ఉన్న కోడి మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి చనిపోతుంది. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సుమారు 12 సంవత్సరాల నుంచి కోళ్ల ఫారం మెయింటైన్ చేస్తున్నాను. నా కోళ్ల ఫారం కెపాసిటీ 3 లక్షల లేయింగు, 60,000 చిక్కు, 60,000 గ్రోయర్ అండి. అది నా పౌల్ట్రీలో సుమారు 100 మంది వర్కర్స్ పనిచేస్తారండి. నాకు డైలీ లారీ గుడ్లు అవుతాయండి, 1200 కార్టన్ల గుడ్లు అవుతాయి. ఏ రోజు లారీ ఆ రోజు లోడ్ అవుతుంది, ఏ రోజు ఫీడ్ ఆ రోజు లారీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే చూడలేదు. 13 నుంచి నేను చేస్తున్నాను పౌల్ట్రీ. 2020లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చిన్న చిటగా. ఇంత విపరీతమైన ఇబ్బంది ఏం పడలేదు ఆ రోజు కూడా. ఈ రోజు అయితే ఇంచుమించు డిసెంబర్ 20వ తారీఖు కాడి నుంచి పౌల్ట్రీ ఇండస్ట్రీకి వైరస్ డిసీజ్ అనే ప్రాబ్లం వచ్చి అసలు అది డాక్టర్లకు కూడా అంతుచిక్కని వ్యాధి కింద చాలా ఇబ్బంది పడే పరిస్థితి కింద ఉందండి. దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు, ఏమీ లేదు. దీన్ని ఏం చేయాలన్నదే అర్థం అవ్వక రోజు 14,000, 15,000 కోళ్ళు చనిపోతంలో నాకున్న 3 లక్షల కోళ్ళని 1,60,000 ఈ రోజుకి చనిపోయినాయి. ఇంకా తతిమై కూడా నాకు ఉంటాయనే నమ్మకం అయితే నాకైతే లేదండి. 2 వ్యాక్సిన్లు చేసినా వస్తున్నాయి, 3వ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ చేస్తున్నారు, అయినా కూడా వస్తున్నాయి. హెచ్పి వ్యాక్సిన్ అని, వెస్ట్ అని, ఇండోనేషియా 4 కంపెనీలు ఉన్నాయి, జాఫా ఒకటి. ఈ చేసినా కూడా చేసినోడికి వస్తుంది, చేయనోడికి వస్తుంది అన్నట్టు. దీనికి ఏంటన్నది కూడా యానిమల్ హస్బెండరీ వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని భోపాలు పంపించి దీన్ని ఏంటన్నది రిజల్ట్ తెలుసుకునేదాకా మనకే అంతు చిక్కట్లేదు. మినిమం షెడ్లో 20,000 షెడ్ కెపాసిటీ ఉంటే 2,000 కోళ్ళు పోతున్నాయి, 10% పోతుంది ఒక రోజుకి. ఇంకా ఆ ఇబ్బందుల్లో మనం ఏం చేయలేని పరిస్థితి. డాక్టర్లు కూడా పాపం ఎంతమంది డాక్టర్లు చూపించినా వాళ్ళు కూడా ప్రయోగం చేయడం తప్ప మా వల్ల ఏమీ కాదు, మాకు ఇదేమీ అంతు చిక్కట్లేదని వాటర్ శానిటేషన్ వాటరు ఏదైనా ఇమ్యూనిటీకి ఇది అంతే తప్ప 5 రోజులు ఇచ్చి వదిలేయడం తప్ప అంతకన్నా చేసేది ఏమీ లేదని వాళ్ళు హ్యాండ్సప్ అన్నారు. గాలిలో వచ్చిన వైరస్ అండి, కొంగల ద్వారానే, కాకిల ద్వారానే, వీటి ద్వారానే. ముందుగా నాటుకోళ్ళు చనిపోయినాయి మొత్తం ఎక్కడెక్కడ. ఈ వైరస్ అటువంటిది. ఆ వైరస్ ఏంటన్నది గవర్నమెంట్ పూనుకుని యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఏంటన్నది శాంపిల్స్ తీసుకుని వాళ్ళు చెక్ చేసి మనకు చెబితేనే కానీ ఏం తెలియదు. ఈ రోజు అయితే నా షెడ్లో కోళ్ళు 1,20,000, 1,30,000 కోళ్ళు ఉన్నాయి. 1,60,000 కోళ్ళు చనిపోయినాయి. ఇంకొక వారం రోజులు కూడా ఉంటాయో ఉండవో నాకు తెలియదు. పిల్లలు 46 రూపాయలు, 47 రూపాయలు కొనుక్కుని వచ్చి దాన్ని పెంచి 300 రూపాయలకి తయారు చేసి దాని చేత గుడ్డు పెట్టించుకుంటూ అది ఇంచుమించు 3 లక్షల కోడిని తయారు చేయాలంటే 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇవాళ మొత్తం శూన్యం అంట తుడిచిపోతే ఈ 9 కోట్లు పోయింది. మరలా ఇది ఫుల్ఫిల్ చేయాలంటే నాకు సంవత్సరం టైం పడుతుంది. సంవత్సరం నేను బ్యాంకులు కట్టుకుంటా, నేను లోన్లు చేసుకుని మళ్ళీ టర్మ్ లోన్స్, సీసీ ఇంట్రెస్ట్లు ఇవి కట్టుకోవాలంటే నాకు ఇబ్బంది పరిస్థితి. మన వెస్ట్ గోదావరిలో 1,20,00,000 కోళ్ళు ఉన్నాయండి సుమారు. అందులో నాకు తెలిసి అయితే 40 లక్షల కోళ్ళు అయితే ఈ రోజుకి చనిపోయినాయి. అది ఇంచుమించు సుమారుగా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఒక 50,000 మంది వర్కర్స్ పనిచేసుకుంటున్నారా. 200 కుటుంబాలు అయితే కోళ్ళ ఫార్మర్స్, రైతులు, కోళ్ళ ఫార్మర్ మెంబర్స్ అయితే 200-250 మంది రైతులు ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మృత్యువాత చెందిన కోళ్లను రహదారుల పక్కన సంచుల్లో వేయడం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చనిపోయిన కోళ్లను లోతైన గోతిలో పూడ్చి సున్నం వేసి నశింపజేయాలి, లేదంటే కాల్చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే వైరస్ వ్యాప్తి నుంచి మిగిలిన కోళ్లను రక్షించవచ్చని సూచిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మనకి వార్తాపత్రికల్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఈ కోళ్ళు ఎక్కువ మొత్తంలో చనిపోతున్నాయనే వార్తలు ప్రచురితమవుతున్నాయి. కాకపోతే ఈ సీజన్లో ఎక్కువగా కోళ్ళు రకరకాల వైరస్ వ్యాప్తి చెందడం వల్ల చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు ఏం చేయాలంటే కోళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మరణాల శాతాన్ని చాలా వరకు తగ్గించవచ్చండి. ముఖ్యంగా వ్యాధి సోకిన కోళ్ళని ఏం చేయాలంటే ఆరోగ్యంగా ఉన్న కోళ్ళ నుంచి వేరు చేసి వేరే ప్రదేశంలో పెట్టాలి. అలాగే వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్ళ మీద అలాగే ఆ గాబుల మీద ఆ పరిసరాలన్నీ కూడా మనకి క్రిమిసంహారక మందులు చల్లుకోవాలండి. మనకి సహజంగా దొరికే బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం ఇలాంటివి చల్లుకోవడం మంచిది. అలాగే మనకి కమర్షియల్ ప్రిపరేషన్స్ విర్కానిస్ కార్సెలిన్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా ఆ కాన్సన్ట్రేషన్ చూసుకొని మనకి అంతా కూడా కోళ్ళ మీద తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు చల్లుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ళని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. అలా చేయకుండా చనిపోయిన కోళ్ళని కొంచెం ఒక 6 అడుగుల లోతులో కొంచెం గొయ్య తీసి అందులో సున్నం వేసి పూడ్చిపెట్టాలి, లేదంటే కాల్చడం అన్నా చేయాలి. వాటి ద్వారా పక్క కోళ్ళకి ఈ వ్యాధులు వైరల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే వ్యాధి సోకిన కోళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ చేయించాలి. అలాగే చనిపోయిన కోళ్ళని మీరు మా దగ్గరకు కానీ అంటే జిల్లా నిర్ధారణ కేంద్రం ఉంది ఏలూరులో, మా ల్యాబ్కి కానీ లేదంటే సంబంధిత మీ ప్రాంతంలోని సంబంధిత పశు వైద్యాధికారికి కానీ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు పోస్ట్మార్టం చేసి అది ఏ వ్యాధి అని నిర్ధారించి దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే వైరస్ 4 ఏళ్ల క్రితం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో మార్కెట్లో అమ్మకాలు పూర్తిగా పతనమయ్యాయి. వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి ఇదే వైరస్ తిరిగి ప్రబలుతోందని, ఎప్పుడు ఆగుతుందోనని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.